శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు శ్రీ సుధీరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఇలాగా నియోజకవర్గ స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పెట్టమని లాస్ట్ టైం సలహా ఇచ్చారు. మనం ఏదైతే అందరూ సుఖీభావ కార్యక్రమం చేసినప్పుడు నియోజకవర్గంలో సమస్యలు, రెవెన్యూ సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి. రెవెన్యూ సమస్యలతో పాటు ఇరిగేషన్, అగ్రికల్చర్, అదేవిధంగా ప్రైమరీ సెక్టార్లో సమస్యలు, అదేవిధంగా ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా చెప్పుకొచ్చారు. సో ఆయన సూచనల మేరకు మనం ఒక సపరేట్ డే నియోజకవర్గానికి కేటాయించడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ పీజీఆర్ఎస్ ఇక్కడ ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారికి ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం కేవలం ఈ ఒక్క రోజు అన్నట్టు కాకుండా నా సజెషన్ వచ్చే మంత్లో కూడా ఫాలో అప్ పీజీఆర్ఎస్ దీనికి పెట్టుకుంటే, సో దట్ మనము ఏదైతే ఈరోజు రిసీవ్ చేసుకుంటామో అట్లీస్ట్ 4 to 6 weeks తర్వాత, మేబీ ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ అట్లా పెట్టుకుంటే వీళ్ళు ఎంతవరకు పరిష్కారం చేశారు ఇచ్చిన వాటికి అనేది కూడా ఆ రోజు మనకు తెలిసి వస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు టుడే మనము ఇచ్చిన వెంటనే కొన్ని ఇక్కడ పరిష్కారం చేయగలిగి ఉన్నప్పటికీ మ్యాక్స్ 2 to 3 weeks టైం. సో అవి జరిగిన తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో ఒకసారి, మేబీ ఆఫ్టర్ దట్ బిఫోర్ డిసెంబర్ ఒక మాపప్ సెషన్లో పెట్టుకుంటే 3 కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ విత్ ఆల్ 100% కాకపోయినా, ఈవెన్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు రిజాల్వ్ 50 to 60% ఆఫ్ ద ఇష్యూస్, దాట్ విల్ బి ఎ బిగ్ థింగ్. సో చాలా మంచి ఒరవడిది. అంటే నియోజకవర్గ స్థాయిలోనే గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా కలెక్టర్ కలిసి స్టేజ్లో ప్రజలు కూడా చాలా మనము ప్రజల వద్దకే వచ్చి చేస్తున్నట్టు ఉంటుంది. బట్ దీన్ని అధికారులు సీరియస్గా తీసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మళ్ళీ క్యాజువల్గా ఏదో వచ్చింది, అప్లోడ్ చేసాం, అయిపోయింది అంటున్నట్టు కాకుండా, ఇన్ఫ్యాక్ట్ ఇది మీకే హెల్ప్ అవుతుంది. మీకు వచ్చేవి రోజువారీ ఇష్యూస్ తగ్గితే యూ కెన్ ఫోకస్ మోర్ ఆన్ రెగ్యులర్ ఇష్యూస్. కలెక్టర్ గారు అడిగిన వెంటనే 11th రోజు టైం ఇచ్చి అక్కడికక్కడే డిసైడ్ చేసుకొని వారు ఇమీడియట్గా 11th వస్తారు. పాపం మళ్ళీ నిన్న మనం ఫాలోఅప్ చేసుకొని 11th మనం పెడతామా లేదా ఎన్ని గంటలు పెడతామని వారే ఫోన్ చేసి మాట్లాడడం అనేది వాళ్ళకున్న పని మీద ఉన్న చిత్తశుద్ధి ఏ రకంగా ఉన్న కలెక్టర్ గారికి ఐ రియల్లీ అప్రిషియేట్ సార్. వెరీ థ్యాంక్స్, వెరీ కైండ్ ఆఫ్ యూ కమ్ టు కాళహస్తి. ఇది ఒక కొత్త వరవడి. మనం కూడా ఏంటంటే ఇంత ముందర సీఎం గారు పెట్టారు, పాతకాలంలో ప్రజల వద్ద పాదలు అని చెప్పి ఇటు రామారావు గారు పెట్టారు. ఇప్పుడు ఏంటంటే వీ విల్ గెట్ గవర్నెన్స్ టు ద కామన్ పబ్లిక్. అప్పుడు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు కలెక్టర్ గారికి దగ్గర మాట తిరగాలని ఇబ్బంది పడతాం. అటు కాకుండా ఇమీడియట్గా ఇక్కడ ఉన్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, అట్లీస్ట్ 100 ప్రాబ్లంలో 30 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినా సరే మీకు కూడా బట్టలు తగ్గుతుంది. యాజ్ ఎమ్మెల్యే నాకు కూడా బట్టలు తగ్గుతుంది. ఇది కొంతమంది కూడా రెస్పాండ్ అయ్యారు. సో వీఆర్ హ్యాపీ సార్. విల్ జస్ట్ గెట్ ఇట్ స్టార్టెడ్ సార్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ అవర్ టైం. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ హియర్. అన్ని డిపార్ట్మెంట్ వచ్చినారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. దయచేసి ఈ రోజు అయిపోయింది అనుకోవద్దండి. నేను ప్రతి నెల పెడతా. దీని ఫాలో అప్ మాత్రం చాలా విగ్రస్గా ఉంటుంది. ఎందుకంటే అన్ని కూడా డేటాలో కరెక్ట్ చేస్తాను, ఆన్లైన్లో పెడతాను. ఇవి ఎన్ని పనులు అవుతాయంటే కూడా రిక్వెస్ట్ చేశారు సార్. ఐ రిక్వెస్టెడ్ ఆల్ ద ఎంఆర్ఓస్ టు డూ వన్ థింగ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. కంపల్సరీగా ఎవరన్నా పని కాడికి వస్తే దాన్ని టైం బౌండ్ రాయమన్నా సార్. 1 month పడుతుందా, 2 months పడుతుందా, అసలు పని కాదా, ఎందుకు కాదు చెప్పి పంపించండి. ఇంత టైం పడుతుంది రాస్తే రోజు వచ్చే పనులు అవుతుంది పేదవాడికి. సో ఇంకంటే టైం బౌండ్ అని రాయండి. ఒకవేళ టైం బౌండ్ మీ పరిధిలో కాకపోతే కలెక్టర్ గారి పరిధి కాలేదా, లేకపోతే జేసీ పరిధి కాలేదా, ఆర్టీఓ గారి పరిధిలో కాలేదా, ఎన్నో కలిసి కాదు. దాన్ని బట్టి మనం ఎక్సెస్ చేసుకొని వాళ్ళకి చట్టం మనకి చట్టం. థ్యాంక్ యూ వెరీ మచ్.